స్తోత్రం. హల్లెలూయా. మూల వాక్యం చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. కీర్తనలు 62వ అధ్యాయము 8వ వచనం. నేను చదువుతున్నాను, అందరూ జాగ్రత్తగా వినండి. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. హల్లెలూయా. ఎప్పుడట? ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. హల్లెలూయా. ఎవరి యందు నమ్మిక ఉంచాలంటే ఆయన అంటే యేసయ్య. హల్లెలూయా. ఆయన యందు నమ్మిక ఉంచుడి. హల్లెలూయా. అందరూ బైబిల్ కింద పెట్టి మనము కొద్ది క్షణాలు యేసయ్యను హృదయపూర్వకంగా మనము ఆరాధించే వారమే ఉన్నాం. అందరం లేచి నిలబడి యేసయ్యను మనసారా మనము ఆరాధించుకుందాం. స్తోత్రం. 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 రాజాతి రాజా, రవి కోటి తేజ, రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాతి రాజా, రవి కోటి తేజ, రమణీయ సామ్రాజ్య పరిపాలక. వర్ణన కదని పరిపూర్ణమై. అందరూ స్వరాలు. రాజాతి రాజా, రవి కోటి తేజ, రమణీయ సామ్రాజ్య పరిపాలక. విడువని కృపణాలు స్థాపించెనే, సీయోనులోనున్న స్తుతుల సింహాసనమును. విడువని కృపణాలు స్థాపించెనే, సీయోనులోనున్న స్తుతుల సింహాసనమును. రాజాజి రాజా, రవి కోటి తేజ, రమణీయ సామ్రాజ్య పరిపాలక. అందరు కలిసి స్తుతులకు పాత్రులై దేవుని మనసారా ఆరాధిద్దాం.
స్వరూపివై నా కొరకే త్యాగము చేసి వర్ణన కాదని పరిపూర్ణమైన మహిమా స్వరూపివై నా కొరకే త్యాగము చేసి కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించెదా మరలా కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించెదా రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలో ప్రాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనములో సియోనులోనున్న నా యేసయ్య ప్రతిదీ చూస్తున్న దేవుడు ఆయన ఉన్నాడు. హలకాలని ఉన్నతమైనది ఉద్దేశములను నాయడల సఫలపరచి ఓ హలకాలని ఉన్నతమైనది ఉద్దేశములను నాయడల సఫలపరచి ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీ కన్నా తోడెవరు లేరు అందరూ కలిసి ఊరేగించుచున్నావు విజయోత్సవముల యేసయ్య నీ కన్నా తోడెవరు లేరు ఈ ధరణిలో రాజులకు రాజైన యేసయ్యను ఆరాధిద్దాం స్తుతులకు పాత్రుడైన యేసయ్యను ఆరాధిద్దాం విడువని కృపణాలో స్థాపించెని సియోనులోనున్న స్తుతుల సింహాసనమును విడువని కృపణాలో స్థాపించెనే స్తుతుల సింహాసనమును నిన్ను స్తుతిస్తాను నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను పెదవులతో ఆయన ఆరాధిద్దాం అంతటము ధరించిన మహారాజువై సౌభాగ్యమును నా కొరకే స్థిరపరచితివి మకటము ధరించిన మహారాజువై సౌభాగ్యమును నా కొరకే స్థిరపరచితివి ఈ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షి అయినా పాడేదా స్తోత్ర సంగీతనరే నీ పరిశుద్ధమైన మార్గములో నడ
నడచి నీ సాక్షినై పాడలను స్తోత్ర సంగీతనలే రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక నిడువని గుణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనము విడువని కృపణాలు స్థాపించెనే సియోనున స్తుతుల సింహాసనమును రాజాది అందరూ కలిసి రవి కోటి తేజ కలిసి పాడదాం సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును విడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును సియోనులోనున్న స్తుతుల సింహాసనమును రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును కొండలలో కోనలలో అడవులలో ఎడారులలో కొండలలో కోనలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను స్థిరపరచిన
చేతులు ఆకాశం పెట్టండి. రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించిని సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. ఆయన కృప విడిచిపోదు. మనుషుల ప్రేమ మర్చిపోతా, బిడ్డల ప్రేమ మర్చిపోతా, భర్త ప్రేమ మర్చిపోతా, తల్లిదండ్రుల ప్రేమ మర్చిపోతా. కానీ యేసయ్య ప్రేమ మరువలేనిది. ఆయన నిన్ను ప్రేమిస్తే నీ చెయ్యి విడువడు. నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు, నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. భర్త బిడ్డల్ని ఎలా త్రోసివేస్తాడు, కానీ నా యేసయ్య త్రోసివేసే దేవుడు కాదు. ఆయన అంటున్న ప్రేమ నువ్వు ప్రేమిస్తే ఆయన ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రేమించగలవా? రెండు చేతులెత్తి, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆయన. ఈ లోకంలో ప్రేమ ఏది నాకు అవసరం లేదు. అడగగలుగుతావా? నీ హృదయమే చెయ్యి వేసుకుని నువ్వు అడగగలుగుతావా? అయ్యా, ఈ లోకంలో ఉన్న ప్రేమ నాకు అవసరం లేదు. నాకు ఈ లోకంలో ఉన్న ప్రేమ ఏది శాశ్వతము కాదు నాయన. ధనమున్నా డబ్బున్నా ఏది ఎంతవరకు నాయన, కానీ నన్ను ఓదార్చువాడువు నీవే, నన్ను కాపాడువాడు నీవే, నన్ను ఆదరించువాడువు నీవే, నాకు నెమ్మదిచ్చువాడువు నీవే, నాకు నిరీక్షణిచ్చువాడు నీవే, నన్ను ప్రేమించువాడువు నీవే. నీ ప్రేమ వలనే నేను పరిపూర్ణముగా ఈ రోజు వరకు నేను సజీవుల లెక్కలో ఉన్నాను. నువ్వు అడగగలిగితే, నువ్వు ఇవ్వవలసింది నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. నీ హృదయాన్ని నువ్వు దేవునికి ఇవ్వగలిగితే పరిపూర్ణమైన ప్రేమతో నేను ప్రేమిస్తాడైనా. అందుకని అన్నాడు, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి, ఆయన సన్నిధిని నీ హృదయమును కుమ్మరించగలిగితే దేవుడు ఆశ్రయదుర్గమైన దేవుడు నీకు తోడై ఉంటాడు. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు. బలహీనతలు ఉన్నప్పుడు నిన్ను బలపరిచాడు, కృంగినప్పుడు నిన్ను లేవనెత్తాడు. ఎవరెవరో ధనమిస్తానని, లేదంటే ఏదో ఆశ చూపి నిన్నొకాల మాటల ఊబిలోకి లాగివేశారేమో. అయ్యా, ఈ లోకము నన్ను త్రోసివేసింది, ఈ లోకము నన్ను విడనాడింది, ఈ లోకంలో ఉన్న ప్రేమ ఏదో అనుకున్నాను, కానీ ఆ ప్రేమ వల్ల నేను పరిపూర్ణమైన ప్రేమలోనికి రాలేకపోయాను. నేనెంతగా ప్రేమించబడి ఉన్నానని తన హృదయము చింపి చెప్పినా అలాంటి ప్రేమ ఏమైపోయింది. ఇప్పుడు అతనే నన్ను అంటున్నాడు, నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు నాకొద్దు. నమ్మకం ఇచ్చిన మనిషే, భరోసా ఇచ్చిన మనిషే. ఈ లోకంలో ఎవరు నమ్మకం ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు పాపుల నిమిత్తమై ఈ లోకానికి వచ్చాడు. పాపుల నిమిత్తమైన ఈ లోకానికి దిగి వచ్చిన యేసయ్య. ఈ వాడు లోకములో ఏం జరుగుతుందో తెలుసా? ఇదిగో ఈరోజు నిద్రపోయి లెగుస్తామో లేదో మనకు తెలియదు, కానీ ఏ వార్త తింటున్నామో మనకు తెలియదు. ఎంతెంతో మంది అనుకుంటున్నారు, ఫలముందులే, ధనముందులే, మనం బ్రతుకుతున్నాములే అనుకోవచ్చు. కానీ ప్రాణం వదిలి వారు ఎంతో మంది ఉన్నారు, ప్రాణం వదిలి వేసిన వారు ఎంతో మంది ఉన్నారు. అందుకని ఆయన అంటున్నాడు, దీనుల పక్షం, దరిద్ర పక్షమున నేను ఉంటాను. నువ్వు నీ హృదయంలో కుమ్మరించగలిగితే, నీ హృదయాన్ని నీవు దేవుని సన్నిధిలో కుమ్మరించగలిగితే, యెహోవా ఆశ్రయదుర్గమైన దేవుడు,
దుర్గమయ్యే దేవుడు ఈ ప్రపంచమును చూచుచున్న దేవుడే ఉన్నాడు. ఎంతో ఆడపడాలని జాగ్రత్త లేదు, అవమానాలు. ఇదిగో స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయిపోయి ఆయన ఆడవారికి ఎలాంటి ఎన్నెన్నో చట్టాలు వస్తున్నాయి, ఎన్నెన్నో నిబంధనలు వస్తున్నాయి. కానీ మూర్ఖులు ఏం చేస్తున్నారంటే, ఏమైందిలే, ఈ పాడు జీవితమే కదా, ఈ పాడు జీవితమనే కదా అని అహంకతో గర్వంతో ఏదేదో చేస్తున్నారు. కానీ నా యేసయ్య చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. అందుకని అన్నాడు, జనులారా ఎల్లప్పుడూ ఆయనను స్తుతించండి, జనులారా ఎప్పుడు ఆ యెహోవా మీద నమ్మకం ఉంచండి. యెహోవా వలన మనకు మేలు కలుగుతుందట, ఆశీర్వాదం కలుగుతుందట, దీవెన కలుగుతుందట, సమాధానము మీకు కలుగునుగాక. సమాధానము నా యేసయ్య మీకు అనుగ్రహించబడును గాక. ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు ఒకరు వాక్య నిమిత్తం ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేంగల నాయన, నీ పాలనకి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు అయ్యా. నాయన ఈ ఆదివారం నాయన ప్రవ్వా ఇప్పటి వరకు చేసిన ఆరాధన నీ కృపాసన ముందు జ్ఞాపకం చేసుకున్నావు ప్రవ్వా. అయ్యా నీ బిడ్డ నాయన నీ ఆరాధనలో నాయన ఎంతగానో బలంగా నువ్వు మాట్లాడవని మేము నమ్ముచున్నాం ప్రవ్వా. ఇంకా వాక్యం విత్తబోచుండగా నీ బిడ్డ స్వరాన్ని ముట్టండి నైనా ప్రవ్వా. నీ స్వరంలో నీ స్వరం కలిపి అనేకులు నైనా వాక్యం వినబోచుండగా నైనా నువ్వు మాతో మాట్లాడమని కోరుచున్నాం ప్రవ్వా. పరిశుద్ధుడైన దేవా యేసయ్యా నీకు వందనాలు ప్రవ్వా. అయ్యా మాట్లాడుతున్నది నాయన నీ బిడ్డ కాదు, నువ్వే ప్రవ్వా. అయ్యా పరలోకమును విప్పి నాయన పట్టజాలని విస్తారమైన వాక్యంతో మమ్మల్ని నింపమని కోరుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. నాయన మేమేమేమి ఉన్నామో నీకు తెలుసు ప్రవ్వా. అయ్యా నాయన మాలో ఉన్న పాపాలు మీకు తెలిసే ఉన్నవి తండ్రి యేసయ్యా. అయ్యా మేము ఏమాత్రమును కూడా ప్రవ్వా పరిశుద్ధులము కాదు, కానీ నీవు పరిశుద్ధుడవై ఉన్నా తండ్రివి నాయన యేసయ్యా. అయ్యా గొప్ప తండ్రివి నాయన, నీ బిడ్డ నోటిని ముట్టండి అయ్యా. నీ బిడ్డ చెప్పబోచుండగా ప్రతి నరంలో నుండి నీ జీవవాక్యము మాకు నాయన ప్రచురింప చేయమని కోరుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వా. అయ్యా నువ్వు గొప్ప దేవుడివి, శక్తిమంతుడివి. మేము ఇక్కడున్న నలుగురిలో నువ్వు సంచారం చేయుచున్నావు నాయన ప్రవ్వా. అయ్యా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపబోచున్నావు నాయన. నీ బిడ్డ స్వరాన్ని ముట్టండి నాయన, నీ బిడ్డతో నువ్వు మాట్లాడండి ప్రవ్వా. అయ్యా మాకు చెప్పే వాక్యము నాయన మేము అంటుకట్టబడి దినదినము నాయన అయ్యా వాక్యంతో జీవించే బిడ్డల వలె చేయండి ప్రవ్వా. అయ్యా యేసయ్యా పరలోకము విప్పి పట్టజాలకు విస్తారమైన కృపలు నీ బిడ్డకు దయచేయండి ఆయన ప్రవ్వా. అయ్యా మేము మనుషుల్ని నమ్మట్లేదు ప్రవ్వా, రాజులను నమ్మట్లేదు, అధికారులను నమ్మట్లేదు ప్రవ్వా, నిన్ను నమ్ముచున్నాము తండ్రి యేసయ్యా. అయ్యా నాయన ప్రభా పాస్టర్ గారి విషయంలో అయ్యా దైవజనుల విషయంలో నువ్వు గొప్ప కార్యం చేయబోచున్నావు ప్రవ్వా. నీ బిడ్డని నాయన అభిషేకించావు, ఇంకా అనేక జనులకు తండ్రిగా నాయన నువ్వు నియమించి ఉన్నావు ప్రవ్వా. అయ్యా నీ బిడ్డని ఇంకా ఆశీర్వదించండి, కుటుంబాన్ని దీవించండి, బిడ్డల్ని దీవించండి అయ్యా. వారందరూ నీ సేవలో కొనసాగించడానికి నీ కృపను దయచేయమని మాతో నువ్వు మాట్లాడుచున్నావని మేము నమ్ముచున్నాము అయ్యా. నీవే మాకు తోడైంది నడిపించమని అతి త్వరగా రాబోతున్న నజరేయుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందా? హల్లెలూయా. ఈ 8వ మాసం కూడా ఈరోజు 18వ తారీఖుకి దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడు. హల్లెలూయా. అందరూ ఒకరికొకరు వందనాలు చేసుకోండి. వెనక్క హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ సియోను ప్రార్థన విశ్వాస మినిస్ట్రీస్ తరపు నుండి నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. ఈరోజు వాక్యం టైటిల్
ఎల్లప్పుడూ. ఏంటది? నా ముఖం వెంక చూడాలి. ఫోన్లు ఎవరు ఉంటే సైలెంట్లో పెట్టేయండి, లేదంటే అక్కడ పెట్టేసేయండి. కీర్తనలు 32వ కీర్తన 8వ వచనం. 62వ కీర్తన. అరవై 62:8. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని హృదయమును కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. ఎప్పుడయ్యా అంటే ఎల్లప్పుడూ, ఆది నుండి అంతం వరకు ఆయన మనతో ఉండేవాడు. అందుకనే ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనంలో ఏముంటుందంటే, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించునా. ఎప్పుడట? ఎల్లప్పుడూ. ఆయన మనతో వాదించువాడై ఉన్నాడు, మాట్లాడువాడై ఉన్నాడు, సంచరించువాడై ఉన్నాడు. అలాగే కీర్తనాకారుడు అంటాడు 37వ కీర్తన 3వ వచనంలో ఏమంటాడంటే, యెహోవా యందు నమ్మిక ఉంచు వారికి ఏం కలుగుతుందంట? మేలు చేస్తాడట. దేశమందు చదవండి మైకులో. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. దేశమందు నివసించు సత్యమును అనుసరించుము. సత్యమును అనుసరించాలి. మనము ఈ ప్రపంచములో అనగా ఈ యొక్క జిల్లాలో అనగా ఈ యొక్క దేశములో మనము జీవిస్తున్నాం. మన గుంటూరు జిల్లాలో మనం జీవిస్తున్నాం. కానీ ఈ ప్రాంతంలో మన తెనాలి పట్టణం మనం ఉన్నాం. కానీ అక్కడ దేశం అని రాయబడింది, కానీ వేరే తర్జుమాలో అయితే ప్రపంచము అని రాయబడింది. మనం ఎలా జీవించబడి ఉండాలి అంటే సత్యమును అనుసరించి వారమై ఉండాలి. ఆయన యందు నమ్మకం ఉంచాలంటే ఎల్లప్పుడూ దేవుణ్ణి మనము స్తుతించాలయ్యా అంటే నీలో సత్యం ఉండాలి. నిన్నొక సంఘటన జరిగింది. నిన్న కాదు, మొన్న. అక్కడ జరిగిన సంఘటన బట్టి ఎక్కడంటే కలకత్తాలో జరిగిన సంఘటన బట్టి అతను అంటున్నాడు, నేనే ఆమెను పాడు చేశాను, చంపేశాను, నన్ను ఉరిదీసేయండి అన్నాడు. చేసిన తప్పుకి ఏమన్నాడే అంటే నేనే చేశాను, నన్నే ఉరిదీసేయండి అన్నాడు. తన చేసిన తప్పుకు తను అడుగుతున్న మాట అంటే నేను ఉరిదీసేయండి, చంపేసేయండి అన్నాడు. మరి ఇంకెందుకు ఉంచటం? కానీ ఈ లోకములో జీవిస్తే చట్టాలు ఉన్నాయి, న్యాయం అనేది ఒకటి ఉంది. వాడు అంతటా వాడు ఒప్పుకున్నా సిబిఐ ఎంక్వైరీ చేశారు, ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకొని వాడిని చేయాల్సింది చేస్తారు. అదే మన దేశం కాకుండా వేరే దేశంలో జరిగితే, దుబాయ్లో జరిగితే ఈ పాటికాడికి భూమి మీద నూకలు ఉండవు. అంటే నూకలంటే తిండి ఉండదు. మన దేశంలోనే ఏది చేసినా మనీ మేక్, డబ్బుంటే ఏదైనా చేయొచ్చనే అహమో గర్వం ఉంది. చట్టాలు మార్చబడును గాక. హల్లెలూయా. శిక్షలు మరీ కఠినముగా రావాలి. లేకపోతే చేసే పనులను బట్టి మన దేశంలో
నీతి ఉండాలట. అందుకని అక్కడ రాయబడిన మాట అంటే కీర్తనలు 37:3 ఏమంటున్నాడంటే, యెహోవా యందు నమ్మిక ఉంచండి, మేలు చేస్తాడు, ఆయన మేలు చేస్తాడు. కానీ అక్కడ ఏమన్నాడు, చదవండి మళ్ళా. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించు సత్యమును అనుసరించాలి. మనం ఒక ప్రాంతంలో ఒక పట్టణంలో ఉంటున్నామంటే మనలో సత్యం ఉండాలి. అందుకనే ఎల్లప్పుడూ జనులారా ఆయన యందు నమ్మిక ఉంచండి అంటున్నాడు. అందుకని అంటున్నాడు 71 కీర్తన 14 నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. చూడండి ఏమంటున్నాడు, నేను ఎల్లప్పుడూ నిరీక్షించుతాను, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తిస్తాను. దేవుణ్ణట ఎక్కువగా కీర్తించాలట, కొంచెముగా కాదు. అంతకు ముందర అనేవారు 24 గంటలు ఉందనుకోండి, 24 గంటల్లో ఒక 3 గంటలు 4 గంటలు స్తుతిస్తే చాలు అనుకున్నవారు. ఇప్పుడు అలా కాదట, పాపం ఎక్కువైపోయింది. పాపం ఎక్కువ అవ్వటం వల్ల అన్నాడు అక్కడ, నేను ఎల్లప్పుడూ నిరీక్షించుతున్నాను, నేను మరీ ఎక్కువగా నేను కీర్తిస్తాను. మరి ఎక్కువగా ఆయనను మనము కీర్తించాలి. ఆయనను ఎక్కువగా మనం కీర్తించబడితేనే ఆయన మన మధ్య ఘనపరచబడి ఉంటాడు. అందుకని ఒక మాట కూడా అంటున్నాడు, చూడండి 71 కీర్తన 5వ వచనం. 71 కీర్తన 5వ వచనం. నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము. ఎప్పటి నుంచి దావీదు అంటున్నాడు, నా బాల్యము నుండి నా ఆశ్రయ పదము నీవే. నాకెవరు కాదు, నా తల్లిదండ్రులు కాదు, నా సహోదరులు కాదు, నా ఆత్మీయులు కాదు. ఎవరయ్యా అంటే నా ఆశ్రయ దుర్గము నీవే. నేను వారి యందు ఆశ పెట్టుకోలేదు. అందుకనే దావీదు ఏ స్థితిలో ఉన్నాడంటే, దావీదు ఆ ఊరిలో ధనిక స్థితిలో ఉన్నా కానీ ఆ కుటుంబంలో అందరికంటే తక్కువ వాడై ఉన్నాడు. ఎందుకయ్యా అంటే దేనికి పనికిరాని వాడిని, వీడి చదువు రాదురా అన్నవాడిని మా యొక్క కాలం, మా తండ్రి కాలంలోనూ అంతకు ముందర కాలంలో ఏం చేసేవారంటే 2 గేదెలో లేకపోతే గొర్రెలో కొనిపించి పోరా పొలం మీదకి వెళ్ళి మేపుకురా అని పంపించేవారు. ఆ విషయం మాకు కూడా తెలుసు. ఎందుకనంటే అప్పుడు మేము చిన్నపిల్లలం. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు వాడు ఒకవేళ చదువుకోవట్లేదు అనుకోండి, వాడిని తీసుకెళ్ళి ఏదో ఒక పనిలో పెట్టడం, వాడికి ఏదో ఒకటి నేర్పించేటమే. అలాగంటలేదు దావీదు. తల్లిదండ్రులు తనకు గొర్రెలిచ్చి పంపినా, మందనిచ్చి పంపినా అతను ఒక ప్రాంతమని ఎంచుకొని వాటిని మేపుతున్నప్పుడు కూడా వాటి చుట్టూ ఒక గీత గీసి దావీదు అక్కడ కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడట, దేవుణ్ణి స్తుతించేవాడట. అందుకని అంటున్నాడు, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. ఎప్పుడు నుంచి అయ్యా అంటే, అందుకని నేను చెప్పేది పదే చెప్పేది ఏంటంటే, చిన్నపిల్లలకి బాల్యము నుండే దేవుడి గురించి చెప్పాలి. ఎల్లప్పుడూ ప్రతి విషయంలో దావీదు దేవుణ్ణి ముందుంచేవాడు. అందుకనే దావీదు వంశావళిలో నుండే యేసయ్య వచ్చాడు. దేంట్లో నుంచి వచ్చాడు? దావీదు వంశావళిలో నుండే యేసయ్య వచ్చాడు. అందుకనే మనం కూడా ఏం చేయాలయ్యా అంటే, చూడండి కీర్తనలు 73వ కీర్తన 12వ వచనం. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుంటారట.
ఏమి సంపాదించుకుంటారయ్యా అంటే వారికి ఆదివారం అక్కర్లేదు, ఆరాధన అక్కర్లేదు. వారికి ఓటీ డబల్ ఇస్తానంటే డ్యూటీలో ఇదిగో నీకు డబల్ ఈరోజు మామూలుగా నీకు 1000 రూపాయలు అనుకో, వారు ఎవరో రావట్లేదు, ఆ 1000కి 1000 2000 ఇస్తానన్నప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఇక ఆదివారం లేదు, ఏమీ లేదు. మళ్ళీ చదవన్నమాట, ఇదిగో వారు భక్తిహీనులు, ఆ, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి ధనవృద్ధి చేసుకుంటారట. అందుకని కింద ఒక మాట ఉంది చూడండి, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని. చూడండి మీ పాపము మీలో ఉంటే నీ హృదయాన్ని నువ్వు శుద్ధి చేసుకున్నా వ్యర్థమే. అందుకని అంటున్నాడు, మీకు ఇంకా బాగా అర్థం అవటానికి 11వ వచనం కానీ చదవండి. 11వ వచనం, దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. చూడండి నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఎరిగి ఉండి నీ హృదయాన్ని దేవునికి పోతే నీ మీదకి శిక్షలు కాకుండా ఇంకేమొస్తాయి? నువ్వు పాపాన్ని వదిలిపెట్టుకోకుండా. అందుకనే గడిచిన దినాల్లో చెప్పాను, అన్న దేవుని సన్నిధికి ఎన్నోసార్లు వస్తూ పోతూ ఉంది, కానీ దేవుని సన్నిధిలో ఎప్పుడు ఏడ్చిందో, దేవుని సన్నిధిలో ఎప్పుడు ఆయన్ని అడిగిందో మేలు పొందుకుంది. నువ్వు పాపాన్ని వదిలిపెట్టకుండా ఇదిగో ఇక్కడున్న మాటలు నీకు వ్యాపిస్తాయి. పాపాన్ని వదిలిపెట్టాలి. పాపాన్ని వదిలిపెడితేనే ఆ యొక్క భక్తిహీనతలో నుండి మనము బయటపడతాం. పాపాన్ని వదిలిపెట్టకుండా నువ్వు ఇంకా ఆ పాపం చేస్తూ ఉంటే ఆ పాపము నిన్ను పరివర్తనలో నుండి ఎక్కడికి తీసుకెళ్తుందంటే మరణమునకు తీసుకెళ్తుంది. అందుకని ఇంకో మాట రాయబడింది చూడండి, కీర్తనలు 73వ కీర్తన 23వ వచనం, ఆయన నీతిమంతుడిగా నీవు ఉంటే, యథార్థముగా నీవు ఉంటే, చూడండి నేను చెప్పేది, నీవు నీతిమంతుడిగా యథార్థంగా ఉంటే ఆయన ఏం చేస్తాడయ్యా అంటే, చూడండి, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. దేవుని దగ్గరగా 3 సార్లు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన ఎల్లప్పుడూ నీ యొద్ద ఉంటే ఆయన నీ కుడి చెయ్య పట్టుకొని ఉన్నావు. అందుకనే అంటున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయువారు దేశములో సత్యమును అనుసరిస్తారట. సత్యమును అనుసరించి వారికి వాక్యము వ్యాపిస్తుంది. అందుకని అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉండి నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. హల్లెలూయా. సత్యము నీలో ఉంటే, యథార్థత నీలో ఉంటే, నిజము నీలో ఉంటే ఆయన నీలో ఉంటాడు. అది తెలుసుకోబడి ఉండాలి. ఆయన నీ చెయ్యి పట్టుకొని ఉంటాడు, నీ చెయ్యి వదిలిపెట్టడు. నువ్వు మరణపు అంచుల్లోకి వెళ్ళినా, అగాధపు అంచుల్లోకి వెళ్ళినా ఆయన నిన్ను వదిలిపెట్టాడు. అందుకనే దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నా ఏ అపాయము సంచదు, ఎందుకంటే నాకు ముందు నీవు ఉన్నావు కనుక. హల్లెలూయా. ఆయన మనకు తోడై ఉంటాడు. అందుకనే తర్వాత అంటాడు, నా దుడ్డు కర్రయు నా దండమును నన్ను ఆదరిస్తాయి, నన్ను ఆదుకుంటాయి. హల్లెలూయా. నీతి ఉండాలి. మనుషులమైన మనలో సత్యం ఉండాలి. హల్లెలూయా. మొదటి మాట, కీర్తనలు 103వ కీర్తన 9వ వచనం. మొదటి మాట, ఆయన
ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాదు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. చదవండి. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన భక్తులకు, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. హల్లెలూయా. దేవుని యందు నీకు భయభక్తులు కలిగి ఉంటే ఆకాశముకు భూమికి ఎంత ఎడబాటు ఉన్నదో ఆయన కృప అంత విరివిగా దొరుకుతుందట. అందుకని అంటున్నాడు, ఆయన కోపించుచునే వాత్సల్యం చూపించే దేవుడు. ఆయన ఎప్పుడో భూమిని నాశనం చేయాలనుకుంటే నాశనం చేయగలడు. కానీ ఎదురు చూస్తూ ఉన్నాడు, ఇంకా నువ్వు మారుతావేమో, నీ బిడ్డలు మారుతారేమో, ఇంకా నువ్వు హృదయాన్ని దేవునికి అప్పగిప్పి సంపూర్ణమైన యేసయ్యలోకి వస్తావేమో, రక్షింపబడతావేమో అని చూస్తూ ఉన్నాడు ఆయన. కానీ మనమైతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది, పెదకపుట్టలేదు. పాపమును విడిచిపెట్టాలి, దోషాలు విడిచిపెట్టాలి, పాపమును అంటుకట్టుకోకూడదు. అందుకని మార్క్స్ వార్తలు రాయబడిన మాట, పాపము పరవక్కము చెంది మరణమును కంటుందట. నువ్వు పాపమును వదిలివేసిన ఆ పాపము నిన్ను వదిలిపెట్టదు, వెనువెంటు వాడుతూ ఉంటుంది, వెనువెంటు వాడుతుంటుంది. ఆ పాపము ఏదయ్యా అంటే సాతాను. ఆ సాతాను నిన్ను ఎప్పుడు పాపముకు ఊపిలోకి లాగివేద్దామా అని లాగివేస్తూ ఉంటుంది. అది నువ్వు ఆలోచితమైన జ్ఞానముతో నువ్వు ఆలోచించబడి ఉండాలి. అందుకని అన్నాడు చూడండి, ఆ కీర్తనలు 106వ కీర్తన 3వ వచనం. న్యాయమును అనుసరించు వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి, చూడండి, న్యాయమును అనుసరించి వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. ఏమన్నాడు? న్యాయమును అనుసరించాలి, ఎల్లవేళ నీతిని అనుసరించాలి. ధన్యులు. తప్పు చేసావా? చేసింది నాన్న. ఎక్కడున్నా ఇప్పుడే ఇంటి దగ్గర, ఈడు ఉండేదేమో ఏడాది సాకల చెరువు దగ్గర ఉండి ఈడు ఇంటి దగ్గర ఉన్నా అని చెప్తున్నాడు. వీడాడో కాలేజీలో ఉంటాడు, బయలుదేరాడు, ఇంకా బస్సు కూడా ఎక్కండి, నేను ఆటో ఎక్కేసాను, బయలుదేరాను. లేకపోతే ఈ చిన్న వేరియేషన్లు అనుకుంటారు, కానీ ఈ వేరియేషన్లో అబద్ధం ఉంటుందని ఎరిగి ఉండాలి. ఆడదాకెందుకు, ఇంట్లో ఉప్పు ఉంటుంది, ఉప్పు లేని నీళ్ళు ఉంటాయా చెప్పండి? ఉంటాయి. అప్పుడప్పుడు ఎప్పుడో బాగా స్థితి బాగానప్పుడు, అమ్మాయి కొంచెం ఉప్పు అమ్మాయి అంటే, ఏదంటే ఉప్పు కొంచెమే ఉంది, నాకు సాలిద్దో చాలదో, ఉప్పు చేతికి కూడదంట. ఏమైంది? ఉప్పు నీ వందింగాలను అవతల మూర్చొచ్చిపడిపోద్దా? లేకపోతే పరదేశులమో ప్రియులారా మన అంటామా? ఉప్పు చేతికి కూడదంట. ఇదేంది? ఉప్పు చేతికి కూడదంట, లేకపోతే కారం మన నోట్ వేసుకోకూడదు, బాగుంటుందేమో కదా టేస్ట్గా. అప్పుడు కళ్ళంపి నీళ్ళు ఆగమన్నా నీతిని అనుసరిస్తే, సత్యమును అనుసరిస్తే, అలాగ నీతిని అనుసరించి సత్యమును అనుసరించబడిన అనేక మంది ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సేవకులు ఉన్నారు. నీతిని అనుసరించాలి. యేసయ్య ఈ లోకంలోనికి నీతి సూర్యుడిగా ఉదయించలేదా? ఆయన ఉదయించాడు కదా. అదేమంటే మనుషులమైన మనం పాపం చేయమయ్యా, నువ్వు పాపం ఎరగవా? ఈ మాటలు పలకొద్దు మీరు. అందుకనే అంటున్నాడు, అక్కడ ఏమంటున్నాడు చూడండి, అక్కడ ఏమంటున్నాడు, న్యాయమును అనుసరించు వారు ఎల్లప్పుడూ ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు. హల్లెలూయా. ఏంటట? న్యాయమును అనుసరించి ఎల్లప్పుడూ నీతిని అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు. 2వ వచనం చదవండి. పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయమును అనుసరించు వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు.
కింద చదవండి. యెహోవా ఉమ్, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము ఉమ్, నేను చూచుచు ఉమ్, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి ఉమ్, నేను సంతోషించుచు ఉమ్. నీ స్వాస్థ్యమైన వారితో కూడి నీ స్వాస్థ్యమైన వారితో కూడి వారితో కూడి కొనియాడునట్లు ఆ, నీ ప్రజల యందు నీకున్న నీ ప్రజయందు నీకున్న దయ చొప్పున దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో. తెచ్చుకొనుము. ఆ, నాకు దర్శనమిచ్చి ఆ, నన్ను రక్షింపుము. ఆ, మా పితరుల వలనే ఆ, మేము పాపము చేసితిమి, ఆ. దోషములు దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఏమయ్యారట? దోషములు కట్టుకొని భక్తిహీనులైతిమి. అనగా దోషములు అనగా పైన ఇందాక చదువుకున్న పాపము, పాపము, పాపము వలన భక్తిహీనత వచ్చేసింది. అది తెలుసుకోబడిన మనము ఆ పాపముని వదిలివేయట్లా, ఆపేక్షిస్తున్నాము. రా 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 రాని ఆపేక్షిస్తున్నాం, కానీ ఆ పాపమును మాత్రం మనము వదిలిపెట్టేయట్లేదు. అందుకని అన్నాడు, దోషమును కట్టుకొని భక్తిహీనులమైతిమి, భక్తిహీనులైతిమి. ఒకవేళ ఇంకా పాపమును వదిలివేసుకుండా నీవు భక్తిహీనతలో ఉన్నావేమో. ఆ భక్తిహీనతలో నువ్వు ఉంటే నువ్వు ఎంత ఆరాధన చేసినా, ఎంత పాటలు పాడినా, ఎంత భక్తి చేసినా పాపము వదిలిపెట్టకుండా నువ్వు చేస్తే అది పాపమే. హల్లెలూయా. కొంతమంది అంటారు, కొంతమంది ఊతపదంగా నీ అమ్మ అని, లేకపోతే ఏదో పదం ఊతపదం అయిపోతుంది. అది వదిలిపెట్టకుండా స్తోత్రం 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 అని ఆడు కనపడ్డప్పుడు నీ అని ఏదో అన్నావు అనుకో, ఇక ఆ భక్తికి విలువ ఉంటుందా? ఆ భక్తికి అవతలుంటాయా? భక్తిహీనులమైపోయాం, భక్తిహీనులైపోయాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇంకో మాట అన్నాడు చూడండి, 119వ కీర్తన 109వ వచనం. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను, నేను నీ ధర్మశాస్త్రమును మరువను మరువను. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో నా అరచేతిలో ఉంది. కొంతమంది కూడా లైట్ ఏం కావాలే, ఇది అరచేయి. ఏది నీ ప్రాణం? ఏడుంది? కొంతమంది అయితే అబ్బాయి అబ్బాయి అబ్బా మా ఓడు ఏడున్నాడు చూడు, కనపడతలా, ఇప్పుడే లైట్ వేసారు. మారాలి. మీ ఆయన వెళ్తున్నాడు, రోజు బాగానే వస్తున్నాడు, నువ్వెదురొస్తేనే ఈరోజు దెబ్బ తగిలింది. ఇక ఆడెవరిని తిట్టాడు? ఇక ఎవరిని తిడతాడు? మాకు ఈరోజు ఒకటి ఎదురొచ్చింది ఇంటి దగ్గర. అన్ని రోజులు ఒకలాగే ఉండవు. మార్పు చెందబడి ఉండాలి. నువ్వు మార్పు చెంది పడితేనే మనిషి నూతన పరచబడాలి. నూతన పరచబడితేనే ప్రభు యొద్దకు చేరతాం. ప్రభు యొద్దకు చేరాలి. అందుకనే నేను చెప్తాను, అదే చెప్తాను, మనం బలహీనులమో, మనుషులమైన మనం బలహీనులమో, ఆయన ఎదుట మనం నిలబడాలంటే మనం ప్రార్థన చేసుకోవాలి. బలవంతులమా బలహీనమా? చూడండి ఒక మాట, లూకాసు సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. 36వ వచనం 21. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు, మనుష్య కుమారుడి ఎదుట నిలబడుటకును శక్తి గలవారగునట్లును ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పెను. ఆయన ప్రతి దినము చూడండి ఎక్కడ మనుష్య కుమారు ఎదుట నిలవబడటానికి శక్తి గలవారమై ఉండాలి. అందుకనే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, అయ్యా నీ సన్నిధిలో నీ ఎదుట నేను ఉండటానికి నాకు శక్తి దయచేయండి, శక్తి దయచేయండి, శక్తి దయచేయండి అని ప్రార్థన చేసుకోండి.
మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. నిద్రపోయేటప్పుడు ఆహా ఇక చూడు, కొంతమందికి మీద పడ్డా తెలియదు, కొంతమందికి ఏంది పిడుగులు పడ్డా తెలియదు, కొంతమందికి తుఫాన్ వచ్చినా తెలియదు, కొంతమందికి ఎదుటోళ్ళు మీద పడ్డా ఏం 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 జరిగింది, ఏం జరిగింది, ఏం జరిగింది? పక్కన వాళ్ళు ఆ వదన కొట్టుకొని తలలు పట్టుకొని ఉంటే తలుపులు తీసి అంటుందేమో ఏమైందాయా, ఏంది ఎంతమంది జనం ఉండరు, తెలిస్తే కదా మనకి. గాఢ నిద్ర. ఏ గాఢ నిద్ర అంటే నూనె పట్టణానికి వెళ్ళమంటే తరికిసుకెళ్ళాడు చూడండి. తుఫాన్ వస్తుందిరా బాబు, అయ్యా పడవ అల్లకలమైపోతుంది, ఎవరు దేవుడిని ఆరాధించుకోమంటే ఈయన ఏం చేస్తున్నాడంటే కింద కింద వాడు కిందకి వెళ్ళిపోయి నిద్రపోతున్నాడు. ఏమని అబ్బా ఆహా గొరగబెట్టేలా నిద్రపోతున్నాడు. అప్పుడు అంటున్నారు, అయ్యా ఈ తుఫాన్ నా వల్లే వచ్చింది, ఈ వరం ఇది నా వల్లే వచ్చింది, దాన్ని తీసుకెళ్ళి సముద్రం లేండి అంటున్నాడు. మరి మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడే చర్చిలో నిద్రపోయి ఉండి పైనుంచి కింద వేద్దామా? హల్లెలూయా. ఎక్కడేమంటున్నాడు, అయ్యా ఈ ఓడలో నుండి నన్ను కిందకేయండి అంటున్నాడు. అప్పుడు పశ్చాత్తాపం పడుతున్నాడు, ఇదిగో నేను పాపం చేశాను, నన్ను ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? నినివే పట్టణానికి వెళ్ళమంటే నేను తర్కీస్కి వెళ్ళాను, నేను పారిపోతున్నాను. అప్పుడు పశ్చాత్తాపం కలిగింది. వెను వెంటనే ఎన్ని రోజులు ప్రార్థన చేశాడంటే చీకటి చూడకుండా చేప కడుపులో నాసులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నువ్వు నన్ను బ్రతికిస్తే చేప కడుపులో చేప మామూలుగానే వాసన, చేప కడుపులో ఎంత వాసన వస్తుందండి? చూసి వస్తాం పాస్టర్ గారు అంటారా? చూడండి ఈసారి చేప కోసినప్పుడు ముక్కులు పగిలిపోతాయి, మామూలు కాదు. ఇక తినరు కూడా తినరు చేప. హల్లెలూయా. చేప అనగానే కొంతమంది గుర్తొచ్చి ఉంటుంది, అబ్బా నడుము మొక్క అయితే బాగుంటుంది పాస్టర్ గారు. అప్పుడు అంటున్నాడు, నన్ను ఎక్కడ పడేయమంటున్నాడు? సముద్రంలో పడేయమంటున్నాడు. సముద్రంలో పడేయమంటున్నాడు యోనా అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? యోనా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నువ్వు చెప్పిందే వింటానయ్యా, నువ్వు చెప్పిందే చేస్తాయా అన్నాడు. అప్పుడు ఆ యొక్క శాప ఆ పట్టణం ఒడ్డున కక్కితే దేవుడు అన్నాడు, 3 రోజుల్లో ఆ పట్టణం తిరిగి సువార్త చేయంటే దేవుడిచ్చిన జ్ఞానం కంటే అతి జ్ఞానం కదండి మనిషిది. ఒక రోజులో ప్రకటించాడు. ఇదిగో ప్రియ పట్టణస్తులారా, నాకు దేవుడు ప్రకటించాడు, నేను చెబుతున్నా మీ పట్టణం నాశనం అయిపోతే దేవుడు చెప్పాడని ఎన్ని రోజులు తిరిగాడంట? 1 రోజులో తిరిగేసాడంట. ఇక చూడండి, ఆ పట్టణస్తులందరూ భయపడిపోయి రాజుతో సైతము గొడ్డికి పిల్లలకి పాలు కూడా ఇవ్వలేదంట. రాజు సైతము గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేయగా ఇంచుమించు 120,000 మంది ఏమయ్యారు? సజీవులుగా రక్షింపబడ్డారు. హల్లెలూయా. ఒకప్పుడు 120,000 మంది అంటే ఇప్పుడు ఎంతమందితో సాహసం తెలుసా? 1,20,00,000 మంది. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు నా దేవుడు. హల్లెలూయా. పనికి రాని వాడిని నన్ను, మా ఇంట్లో అందరూ చదువుకునే వాళ్ళే, అందరూ ఇంగ్లీష్లో మాట్లాడే, అందరూ ఉద్యోగం వచ్చిన వాళ్ళే, అందరూ ఏదో ఒక స్థితిలో ఉన్నవారే. నేను చదువుకుంది ఎంత 10th క్లాస్, ఇంటర్మీడియట్, 10th క్లాస్ కూడా ఎన్నోసార్లు రాస్తే కానీ పాస్ అవ్వాలా. మా అబ్బాయి పుట్టినప్పుడు ఎట్టగొట్టి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యా. ఇంక మనం ఆగుతామా? కాలేజీకి వెళ్తే ఆగుతామా? ఆ కాలేజీ ఆడైతే మనమైతే రోడ్ల మీద. మనమేం పండిట్లం కాదు. ఈ బైబిల్లో మనము చదవాలి. నేను తప్పులు చదివేవాడిని. అసలు వచనాలు కూడా కలపతం రాదు. ఎట్టగొట్ట తమాయించుకుంటుంటే ఒకరోజు మా భార్య వచ్చి అలాగాదే ఇలాదని వచనాలు గుడించుకుని ఇప్పుడు అలాగే చదువుతున్నాడు. ఏమని చదువుతున్నాడు? న్యాయమును అనుసరించేవారు ఎల్లప్పుడూ నీతిని అనుసరించేవారు. చదువుతున్నాను లేదు బైబిల్.
హల్లెలూయా. పెంట కుప్పల మీద ఉన్న వారిని దరిద్రులనైనా లేవనెత్తువాడయ్యా. ఆయన అంత గనుడైన యేసయ్య మన యేసయ్య. హల్లెలూయా. కానీ నీ హృదయాన్ని నీవు ఆయనకి ఇవ్వాలా. నువ్వు ఆయనకి ఇవ్వాలి. నీ పాపాలు ఒప్పుకోకుండా నువ్వు నోటి నిండా బూతులు, లేకపోతే నీ నోరు తెరిస్తే అమ్మో పలానా ఆమె నోరు తెరిచిందంటే చాలు బాబు, నోట్లో అన్నీ చూస్తాం మేము, ఏంటయ్యి అనిపించుకోకూడదు. అందుకని అక్కడక్కడ మంచి అన్నది పెంచుమన్నా. ఎందుకు సూక్తి వక్తలు అక్కడక్కడ రాసేదంటే ఈ పాపపు లోకములో పాడైపోయింది ఈ లోకం. హల్లెలూయా. మనమేం గనులం కాదు, శ్రేష్ఠులం కాదు, మనుషులమే, మనం పాపం చేసేవారమే. కానీ అందుకన్నాడు దోష పరిహార్థన కోసం ఆయన ఈ లోకానికి దిగివచ్చిన వాడు. ఆయన పేరే నజరేయుడైన యేసయ్య. అది తెలుసుకోబడి ఉండాలి. నువ్వు పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకున్నావా, ఏమండి అయ్యా నువ్వు ఏంటంటే ఆ ఫోన్ ఎవరో చేశారు మాట్లాడాను అంటే పర్వాలా, దాచుకుంటే ఏమైంది, చించుకునేదాకా వచ్చింది. హల్లెలూయా. భర్తకి నువ్వు ఫోన్ ఇవ్వగలుగుతున్నావా? బిడ్డలో అరే ఫోన్ ఇరా అంటే అమ్మో మా డాడీ చూసేస్తాడు. ఏందా సీక్రెట్లు ఏముంటాయి? నా ఫోన్ తీసుకోండి. హల్లెలూయా. దేనికి భయం? తప్పు చేస్తే భయపడాలి. తప్పు చేస్తే భయపడాలండి. దేనికి తప్పు చేయటం? పిల్లలున్నారు, భర్త ఉన్నాడు, వాళ్ళని చూసుకుంటే కడుపు నిండిపోద్దండి. నిండిపోద్దా నిండదా? మనం ఏం చేస్తున్నాం? భక్తిహీనత వదిలిపెట్టాలి. భక్తులమని రాగాలు తీసి పాడితే ఆ రాగం స్తుతి తప్పుద్ది. హల్లెలూయా. అందుకని కాబట్టి మనం ఆయన ఎదుట నిలబడాలంటే మనకేం కావాలి? శక్తి కావాలి. శక్తి కావాలి. ఆయన ఎదుట మనం నిలబడాలంటే మనకేం కావాలి? మళ్ళీ చదవండి వచ్చిన. మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాడు. అందుకని ఇంకో మాట అన్నాడు చూడండి, 28వ వచనం. 28వ వచనం. ఇవి జరుగునారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని నా శ్రమలలో నాతో కూడా చూడండి. ఎక్కడంటే లోకాసువార్త 22వ అధ్యాయము 28వ వచనం. నా శోధనలలో మీకు శోధన ఉంది, నాకు శ్రమలలో ఉంది. నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి సీమోను ఎవరు? యేసయ్య శిష్యుడు. యేసయ్య శిష్యుడి కంటే నువ్వు ప్రముఖ గనురాలువా, గనుడువా? ఏమంటుంది? ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమలను ఎలా జల్లుతుందో అక్కడ జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనిను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. ఎవరి కోసం నేను ప్రార్థన చేస్తున్నా అంటే మీకోసమే. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. హల్లెలూయా. ఏమంటున్నాడు? వాళ్ళ ఇల్లు కాదు, ముందులా నీ ఇల్లుని చక్కబెట్టుకో, నీ సహోదరులను. అందుకింద ఇంకో మాట అన్నాడు చూడండి, అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నాను అన్నప్పుడు అన్నాడు యేసయ్య అన్నాడు, ఇదిగో పేతురు, నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పు వరకు. ఎన్నిసార్లు ముమ్మారు చెప్తావన్నాడు. యేసు ప్రభుతో ఉన్నాడు, యేసు ప్రభుతో తిన్నాడు, యేసు ప్రభుతోనే పనుకున్నాడు పేతురు. కానీ అన్నాడయ్యా, నేను గనక ఆ రోజు వస్తే చచ్చిపోవటానికైనా సిద్ధమన్న పేతురు
యేసయ్యను పట్టుకున్నప్పుడు ఏమైపోయాడు తెలుసా పేతురు? అక్కడ యేసయ్య ఉంటే పేతురు ఎక్కడుంటే నువ్వు కూడా ప్రభువుతో ఉన్నవాడు కదంటేనే అమ్మో నాకు తెలియదు అన్నాడు. తర్వాత పశ్చాత్తాపడి పేతురు అంటున్నాడు, అయ్యా చూడండి అక్కడ రాయబడిన మాట, ముప్పై 35వ వచనం. మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువ ఆయనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనేది. అందుకు ఆయన, ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలయు తీసుకొని పోవలెను, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలెను, ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని నేను మీతో చెప్పుచున్నానెను. చాలు చాలు చాలు. రాను రాను కూడా సువార్త ఉండదు. రాను రాను దేవుని మాటలు అందించడానికి సేవకులమైన మేము ఉండం. అంచె దినాల్లో ఉన్నామో తెలుసుకోండి. మనం ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. ఒకవైపు యుద్ధాలు జరుగుతున్నాయా లేదా? ఫస్ట్ ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరగటం బిగిన్ అయ్యింది. ఇప్పుడు అది ఇస్రాయేల్ దేశానికి పక్కన గాజాకి అయిపోయింది. ఆ యుద్ధం కూడా అయిపోయింది. ఇరాక్కు మన ఇస్రాయేల్ చేరుకొని జరుగుతుంది. ఇప్పుడు ఒకదానికి రష్యా సపోర్ట్ చేస్తే ఒకదానికి అమెరికా సపోర్ట్ చేస్తుంది. ఎక్కడికి దారితీస్తుందో తెలియదు. కేరళలో పోయిన వారం జరిగింది ఏంది? కొండ చర్యలు విరిగి గ్రామాలు ఊళ్ళు కొట్టుకుపోయాయి. లేలేయా ఏం జరుగుతుందో తెలియదు. ఏం జరుగుతుందో ఏ నిమిషానికి ఏమైపోతామో తెలియదు. ఏ స్థితిలో కూడా మనం ఉంటున్నామో మనము ఎరిగి ఉండాలి. హల్లెలూయా. ఇంకా నువ్వు పాపాలు ఒప్పుకోకుండా ఆయన ఎదుట నువ్వు నిలవలేవు. హల్లెలూయా. శక్తిమంతుడు ఎదుట మనం నిలబడాలంటే మనకేం కావాలి? శక్తి కావాలి. హల్లెలూయా. అందరు తలలు ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. అందరు ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఆశించినట్లు నీ కొరకు నా ప్రాణము త్రోష్టి కొనుచున్నది. నీ కొరకు నా తప్పి కొనుచున్నది. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలులను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలులను
అందరు కళ్ళు మూసుకుందాం, అందరు కళ్ళు మూసుకుందాం. స్తోత్ర పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తునే బండపైన నన్ను నిలిపితివి. పనికి రాని పైకి లేపితివి,
కొలిచెదను నిన్ను కొలిచెదను నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా నీకు ఏం కావాలో అది అడుగు. నా యేసయ్య ఇవ్వటానికి సమృద్ధిగా ఉన్నాడు దేవుడు. అందరూ 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 నీకేది కావాలో అది అడుగు. జ్ఞానమా, వివేకమా, ఉద్యోగమా, ప్రమోషనా, నీకేది కావాలో నా యేసయ్యని అడిగి నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలని ఆశపడితే నీ కుటుంబాన్ని కడటానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నీదు ఆత్మలో నిండుగా
అందరు 2 చేతులు ఆకాశం వైపు పనికిరాని నన్ను మంచి పాత్రగా చేయండి అయ్యా. అయ్యా, అంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయము రాకుండా నన్ను కాపాడువాడు, కంటి పాప వలె నన్ను కాపాడిన వాడా నీకు వందనాలు. ఈ నిమిషం వరకు ఇప్పుడు వరకు నేను సజీవు లెక్కలో ఉంచాడంటే అది నా యేసయ్య కృపే. అందుని బట్టి యేసయ్యను మనస్తుతించా. అందుకే ఎల్లప్పుడు జనులారా, ఎల్లప్పుడూ ఆయన నమ్మకం ఉంచండి. ఆయన సన్నిధిని హృదయమును కుమ్మరించింది ఎడలా ఆయన మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆయన ఆశ్రయదుర్గమై ఉన్న దేవుడు. నువ్వు ఇక ఏ తప్పు చేయకుండా, అందుకనే అంటున్నాడు, బండ సందుల నుంచున్న ప్రామురమా, బండ సందులలో సంచరించున్న పావురమా, నీ స్థితి ఏంటి? అందుకని అంటున్నాడు, పనికిరాని నిన్ను మంచి పాత్రగా చేయవాడాయన, నిన్ను పైకెత్తువాడాయన. నీ హృదయాన్ని నువ్వు అప్పచెప్పాలి, ఆయనకి నువ్వు హృదయాన్ని అప్పచెప్పాలి. అందుకని అంటున్నాడు, న్యాయమును అనుసరించి ఎల్లప్పుడూ, నీతిని అనుసరించినప్పుడు ఎల్లప్పుడూ మనిషి ధన్యుడట. నీతికి నుంచి నీలో ఉండాలి, న్యాయం నీలో ఉండాలి. నేను నీతిగా జీవిస్తాను, న్యాయంగా జీవిస్తాను ఆయన. ఇక ఎవరి మీద నేను ఆధారపడను. ఆధారభూతుడా, నువ్వు నాకు ఆధారం చూపించు నాయన. నువ్వు నా పక్షముగా నిలబడండి నాయన. అందుకని అంటున్నాడు, నువ్వు నా పక్షముగా నిలబడితే, యోషాపాతు అంటున్నాడు, రాజులను జయించడానికి బలమిచ్చేవాడు నా యేసయ్య, బలహీనతలో బలపరచువాడు నా యేసయ్య. షడ్రక్ మేషక్ అబ్దెనెగో అపాయం వచ్చినప్పుడు యెహోవాను స్తుతించారు. వారి నామం ఆ ప్రాంతములో, ఆ పట్టణములో కనపరచబడినది. అలాగా నీ నామమును నా యేసయ్య కనపరుస్తాడు. పాపములు ఒప్పుకోగలిగితే ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో తల్లి ప్రార్థన చేస్తాం. స్తోత్రమయ్యా. జీవంగల దేవాధిపతి కన్న తండ్రి నీకు వందనాలు. ఇప్పుడు వరకు నాయన అయా పాటల ద్వారాగా, సాక్ష్యాల ద్వారాగా, వాక్యం ద్వారాగా ప్రభా అయా మమ్మల్ని బలపరిచినేసయ్యా. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవా, దావీదు అంటున్నాడు, అయా నాయనా నా కుమారుడా దావీదు నిన్ను అభిషేకిస్తానంటున్నావు ప్రభా. నీ మాటన్న బిడ్డలకి నీకు అభిషేకిస్తావు ప్రభా. అయా నీ మాటన్న బిడ్డలు మీరు కాచి కాపాడుతావు తండ్రి. స్తోత్రాలు నాయన. దావీదు నీకు పట్టాభిషేకం చేస్తానంటున్నావు ప్రభా. సహాయం దయచేయి అయా. మోకరించి నీ బిడ్డలు నీ సన్నిధిలో ఉన్నారయ్యా. వ్యాధుల్లో, బాధల్లో, కన్నీరులో, కష్టాల్లో అయ్యా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యవనస్తులు ప్రభా అయా బిడ్డలు నాయన ఎడమకి కుడిమికి తొట్టిల్లకుండా నాయన మీరు కాచి కాపాడమని అడుగుచున్నాం ప్రభా. శక్తిమంతుడా, బలవంతుడా నీకు ఏమన్నా అయ్యా. లోకం అంతా కల్లోలంగా ఉంది ప్రభా. ఎక్కడ చూసినా దుర్వార్తలయ్యా నాయనా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీవు తప్ప మాకెవరున్నారు ఏసయ్యా. అయా ఏ కీళ్ళలో పడిపోకుండా నీ చేతుల్లో మమ్మల్ని ఎత్తి పట్టుకోండి ఆయన. యవనస్తులైన బిడ్డలు రాకపోకల్లో మీరు నాయన ఎత్తి పట్టుకోండి ప్రభువా. వారు రాసిన పరీక్షల్లో నాయన బిడ్డలు పాస్ అవటానికి సహాయం దయచేయి. బిడ్డల్లో నాయన గర్వాన్ని తీసివేసి ప్రభా నెమ్మది దయచేయమని అడుగుతున్నాం ప్రభా. స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా అయా జ్ఞాపకం చేసుకో, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఎంతమంది దుఃఖంలో ఉన్నారు, వ్యాధుల్లో ఉన్నారు అయా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. స్తోత్రాలు. వాతావరణం మార్చిందేవా అయా. రైతులు ఎంతో ప్రయాసపడుతున్నారు ప్రభువా. అయా బిడ్డల తండ్రి పంటలు వేసుకోవాలని ప్రభా ప్రయాసపడుతున్నారు నాయన. జ్ఞాపకం చేసుకోండి. వాతావరణం మార్చి ప్రభా. యంత్రం ద్వారాగా
ఎంతమందో నాయన మీ పాటలు వింటున్నాం, మీ ప్రార్థన వింటున్నాం అంటున్నారు ప్రభా. వారికి పశ్చాత్తాపం కలుగు చేయి, మారు మనసు కలిగి చేయండి నాయన. స్తోత్రాలు 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 ప్రభా. ఇప్పటి వరకు మమ్మల్ని మీ రెక్కల సాధన భద్రపరిచారయ్యా. అయ్యా మీ కృప తప్ప మాకేరొకటి లేదు ప్రభా. స్తోత్రాలు. నింద వేయబడిన వారిని నాయన, తీసివేయబడిన వారిని నాయన నువ్వు లేవనెత్తుకున్నావు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, నీ కార్యాలు గొప్పవి. దినదినము నాయన మమ్మల్ని కాచి కాపాడుతున్న దైవమా నీకే వందనాలు. అయా జ్ఞాపకం చేసుకో అయా. నీ బిడ్డ నా తండ్రి ఎంతో నాయన హాస్పిటల్లో ఉన్నది ప్రభా. ఆ బిడ్డను స్వస్థపరచు నాయన. గుండె చెదిరిన వారిని బాగు చేసే సయానికే వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. సహాయం దయచేయి నాయన. మీరు రండి నాయన, ఆ బిడ్డను స్వస్థపరచు అయా. పరిచయం చేసే బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. డాక్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృప తప్ప మాకేరొకటి లేదు ప్రభా. సహాయం దయచే బిడ్డలకు నాయన మంచి శక్తి బలాన్ని దయచే. మీరే మా ముందుండి నడిపించండి నాయన. అయా రానున్న దినాల్లో అయా నిన్ను మేము ముందు పెట్టుకుని నీలో జీవించే కృప దయచే అయా. ఎంతమందో అనారోగ్యంగా ఉన్నాం, ప్రార్థన చేయమన్నారు ప్రభా. డ్యూటీల్లో రాకపోకల్లో ప్రభా సహాయం దయచే. నీ కృప దయచే, నీ మెండైన ఆశీర్వాదాలు దయచే. వాక్యం చెప్పి నీ కుమారుడు తెలివి జ్ఞానం దయచే, జ్ఞానం దయచే ప్రభా. వ్యాపారంలో జ్ఞానం దయచేసి మీరు వాడుకోమని యేసయ్య నామమున వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచి, మళ్ళీ అపరాధం చేసిన వారు మేము క్షమించినట్లు మీరు మా అపరాధం క్షమించు. శోధనలేక కీడిని తప్పించము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యుని సావాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకి సదాకాలము నా యేసయ్య తోడుండి మీకు సమాధానము నెమ్మదిని దయచేయును గాక. మీ అందరికి బలాన్ని అనుగ్రహించును గాక. మీ యేసయ్య మీ అందరికీ తోడయుండును గాక. మీ అందరికి వందనాలు, స్తోత్రాలు. ఈ కోడి కింద ముగించబడింది.